శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో బుధుడు జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధగ్రహం కర్కాటక సంక్రమణం జరుగుతోంది. అలా కర్కాటక రాశిలోకి ప్రవేశించిన బుధుడు మళ్ళీ జూలై 7వ తేదీ మంగళవారం వక్రించి వెనక్కి అంటే మళ్ళీ మిథున రాశిలోకి ఉదయం 10:32 ప్రవేశిస్తాడు. అంటే జూన్ నెల 22వ తేదీ సోమవారం నుంచి జూలై 7వ తేదీ మంగళవారం వరకు నవగ్రహాలలో బుధుడు కర్కాటక రాశిలోనే ఉంటాడు. ఈ బుధుడి కర్కాటక సంక్రమణం అనేది 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఇస్తుంది, ఇంకొన్ని రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. బుధుడు విద్యా ఉద్యోగ వ్యాపార కారకుడు. విద్యా ఉద్యోగ వ్యాపార కారకుడైనటువంటి బుధుడు ఏ రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాడు, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తాడు, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, బుధుడి కర్కాటక సంక్రమణం జరగగానే మిథున రాశి నుంచి చూసుకున్నప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి బుధుడి సంచారంలో మార్పు 2వ స్థానంలో ఏర్పడింది. కాబట్టి బుధుడు 2వ స్థానంలో ఉండటం అనేది ప్రారంభమవుతుంది. జూన్ 22వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు మిథున రాశి వాళ్ళకి బుధుడు 2వ స్థానం, ద్వితీయ స్థానంలో ఉంటాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి చూసుకున్నప్పుడు వచ్చే 2వ రాశిలో బుధుడు ఉంటే అద్భుతమైన రాజయోగాన్ని, శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ద్వితీయ స్థానం, 2వ స్థానంలో ఉన్న బుధుడు జూన్ 22 నుంచి జూలై 7 వరకు అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తాడు. ఏ విషయాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు? ఆ శుభ ఫలితాలు రెట్టింపు కావాలంటే మిథున రాశి వాళ్ళు బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే ప్రధానంగా మీ రాశి నుంచి 2వ స్థానంలో ఉన్న బుధుడు మిథున రాశి వాళ్ళకి కార్యసిద్ధిని కలిగింపజేస్తాడు. ఎంత కష్టసాధ్యమైన పనైనా సరే ఈ సమయంలో మిథున రాశి వాళ్ళు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే మంచి పట్టుదల పెరుగుతుంది. ప్రతి కార్యక్రమంలో కూడా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటారు. ఆ ప్రణాళిక ద్వారా అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. దాంతోపాటు సత్సాంగత్యం ఏర్పడుతుంది. అంటే నవగ్రహాలలో బుధుడు 2వ స్థానంలో ఉండటం వల్ల మిథున రాశి వాళ్ళకి మంచి స్నేహితులు ఏర్పడతారు. ఆ మంచి స్నేహితులు సత్కార్యాలు చేసేలాగా మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. దానివల్ల మంచి మంచి పనులు చేస్తారు, సమాజంలో పేరు కూడా తెచ్చుకోగలుగుతారు. మిథున రాశి వాళ్ళకి 2వ స్థానంలో ఉన్న బుధుడు సుఖ సంతోషాలను కలిగింపజేస్తాడు. అలాగే తలపెట్టిన కష్టసాధ్యమైనటువంటి పనుల్లో చిన్న చిన్న విఘ్నాలు కూడా లేకుండా అవలీలగా ఆ పనులు పూర్తయిపోయేలాగా చేస్తాడు. మంచి విందు భోజనం స్వీకరించేలాగా చేస్తాడు. అందుకే జూన్ 22 నుంచి జూలై 7వ తేదీ మధ్యలో తరచుగా మిథున రాశి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనాన్ని స్వీకరిస్తారు. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగాన్ని 2వ స్థానంలో ఉన్న బుధుడు కలిగింపజేస్తూ ఉంటాడు. అలాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొనేలాగా చేస్తాడు. ఎక్కువగా మిథున రాశి వాళ్ళు వినోద కార్యక్రమాల్లో పాల్గొని మనస్సు ఆహ్లాదంతో నిండిపోయేలాగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇంతకు ముందు ఎలాంటి అనారోగ్యాలున్నా మిథున రాశి వాళ్ళు వాటి నుంచి బయటపడతారు. చక్కటి ఆరోగ్యాన్ని మీకు 2వ స్థానంలో ఉన్న బుధుడు కలిగింపజేస్తాడు. ఏ కార్యక్రమంలో ఎవ్వరితో వ్యతిరేకత లేకుండా చేస్తాడు. అందరితో అనుకూలత కలిగింపజేస్తాడు. బంధుమిత్రుల్లో కూడా గౌరవాన్ని కలిగింపజేస్తాడు. కాబట్టి ఈ బుధుడి కర్కాటక సంక్రమణం వల్ల జూన్ 22 నుంచి జూలై 7 వరకు బంధువులందరూ మిథున రాశి వాళ్ళని విపరీతంగా గౌరవిస్తూ ఉంటారు. స్నేహితులు కూడా విపరీతంగా గౌరవిస్తూ ఉంటారు. ఈ అద్భుతమైన ఫలితాలన్నీ మిథున రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో అంటే 2వ స్థానంలో అంటే కర్కాటకంలో ఉన్న బుధుడు కలిగింపజేస్తాడు. దాంతో పాటు ఆధిపత్యాన్ని కూడా తీసుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళకి బుధుడు రాస్యాధిపతి అయ్యాడు. దాంతో పాటుగా మిథునం, కర్కాటకం, సింహం, కన్యకు కూడా బుధుడే అధిపతి, చతుర్థాధిపతి అయ్యాడు. మిథున కన్యా రాశులకి బుధుడి అధిపతి కాబట్టి మిథున రాశి వాళ్ళకి రాస్యాధిపతి అయ్యాడు. చతుర్థ స్థానం అంటే 4వ స్థానాధిపతి అయ్యాడు. రాస్యాధిపతి 4వ స్థానాధిపతి అయ్యి 2వ స్థానంలో యోగిస్తున్నాడు.
రాస్యాధిపతి అవటం వల్ల ఎలాంటి ఫలితం ఇస్తాడంటే బ్రహ్మాండమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు, వాక్చాతుర్యం ఇస్తాడు, మల్టిపుల్ టాస్కింగ్ ఎబిలిటీ కలిగింపజేస్తాడు. అలాగే మిథునం నుంచి చూసుకున్నప్పుడు బుధుడు ఆధిపత్యం వహించే కన్యా రాశి 4వ రాశి అవుతుంది కాబట్టి చతుర్థాధిపతి, 4వ స్థానాధిపతి కూడా అయ్యాడు. చతుర్థం అంటే భూమి, గృహము, స్థలము, పొలము, వాహనము, ఇవన్నీ కూడా చతుర్థం రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకు బుధుడు చతుర్థాధిపతి అయ్యాడు కాబట్టి భూములు కొనుక్కునే యోగం ప్రారంభం అవుతుంది. గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కునే యోగాన్ని ఇస్తాడు, వాహనాలు కొనుక్కునే యోగం ఇస్తాడు. చతుర్థం అంటే అది తల్లి స్థానాన్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి తల్లిగారికి సంబంధించి ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా వాటి నుంచి బయటకు తీసుకొచ్చేలాగా చేస్తాడు, తల్లిగారి ఆరోగ్యం బాగుండేలాగా చేస్తాడు. హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాల్లో మిథున రాశి వాళ్ళకి అనుకూలతను కలిగింపజేస్తాడు. ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు బుధుడు మిథున రాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. కాబట్టి ప్రధానంగా జూన్ 22 నుంచి జూలై 7వ తేదీ వరకు మిథున రాశి వాళ్ళకి 2వ స్థానంలో ఉండి రాస్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఈ అద్భుతమైన శుభ ఫలితాలను మిథున రాశి వాళ్ళకి ఇస్తాడు. ఈ ఫలితాలు ఇంకా రెట్టింపు కావాలంటే బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు మిథున రాశి వాళ్ళు చేసుకోవాలి. జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 నవగ్రహాలలో బుధుడు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారగానే, బుధుడి కర్కాటక సంక్రమణం జరగగానే, ఈ బుధుడి కర్కాటక సంక్రమణం 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఈ ఫలితాలు ఎప్పటి వరకు ఉంటాయంటే మళ్ళీ బుధుడు జూలై 7వ తేదీ మంగళవారం వక్రించి ఉదయం 10:32 వెనక్కి మిథున రాశిలోకి వచ్చే వరకు ఉంటాయి. కాబట్టి జూన్ 22 నుంచి జూలై 7వ తేదీ వరకు కర్కాటక రాశిలో ఉన్న బుధుడు కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు కాబట్టి కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి అనుకూల ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే జూన్ 22 నుంచి జూలై 7వ తేదీ మధ్యలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్లి గరిక పోచలు, ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకోండి. అప్పుడు బుధుడి కర్కాటక సంక్రమణం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. లేదా దేవాలయానికి వెళ్లి అర్చన చేయించుకోవటం వీలు కాకపోతే జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారం మీ ఇంట్లోనే గణపతి విగ్రహం లేదా ఫోటో ఏది ఉన్నా సరే గరిక పోచలతో, ఎర్ర పుష్పాలతో పూజ చేస్తూ గం గణపతయే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఎందుకంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఈ సమయంలో బుధవారాలు గణపతిని పూజిస్తే బుధుడి కర్కాటక సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. ఇంకా వీలైతే గణపతికి సింధూరం బొట్లు పెట్టండి. ఇది చాలా అద్భుతమైన పూజ. బుధుడి కర్కాటక సంక్రమణం యోగించాలంటే ఈ సమయంలో వచ్చే బుధవారాలు గణపతి విగ్రహం లేదా ఫోటోకి ఇంట్లో సింధూరం తడిపి బొట్లు పెట్టి ఎర్ర పుష్పాల అలంకరణ చేసి నమస్కారం చేసుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారాలు చదవటం గాని వినటం గాని చేయండి. అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారాలు తులసి కోట దగ్గర అర్ఘ్యం విడిచిపెట్టండి. ఇది కూడా బుధుడి బలాన్ని పెంచుతుంది, బుధుడి కర్కాటక సంక్రమణం యోగించేలాగా చేస్తుంది. అంటే ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో పుష్పాలు, అక్షంతలు వేసి తులసి కోట దగ్గర ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో ఈ నీళ్లు వదిలిపెడుతూ తులసి మాతకు అర్ఘ్యం సమర్పించండి. తులసి కోట దగ్గర వీలైతే దీపం పెట్టండి, ప్రదక్షిణాలు చేయండి. ఎందుకంటే ఎవరైతే బుధవారం పూట తులసి మాతను పూజిస్తారో, తులసి పూజ చేస్తారో, తులసికి ప్రదక్షిణాలు చేస్తారో వాళ్ళకి నవగ్రహాల్లో బుధుడు అద్భుతమైన శుభ ఫలితాలు కలిగిస్తాడు. అప్పుడు బుధుడి కర్కాటక సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. ఓం బృందావన్యై నమః అనే మంత్రం చదువుకుంటూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. అద్భుతంగా బుధుడు యోగిస్తాడు. అలాగే జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారాలు నానబెట్టిన పెసల ఆవుకు తినిపించండి. ఆవుకు తినిపించడం వీలు కాకపోతే బుధవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, లేదా మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, లేదా రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో 1.5 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వండి. అప్పుడు బుధుడి కర్కాటక సంక్రమణం అనుకూల ఫలితాలు పెంచుతుంది, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేస్తుంది. అలాగే బుధుడికి అంతరిక్ష అధిదేవత ఉంటుంది, ఆవిడ పేరు షోడశీదేవి. షోడశీ స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది, చాలా శక్తివంతమైన స్తోత్రం. షోడశీ స్తోత్రాన్ని వినండి. ఈ సమయంలో వచ్చే బుధవారాలు షోడశీ మహాదేవి స్తోత్రం విన్నా కూడా
బుధుడి కర్కాటక సంక్రమణం సంపూర్ణమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది. అలాగే ఇంకొక అద్భుతమైన పరిహారము, బుధుడి అనుకూలత కోసం చేయాల్సింది ఉపవాసం. జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారాలు ఎవరైనా సరే పగల ఉపవాసం ఉండండి. రాత్రికి పెసలతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. అన్నము పెసరపప్పు కలుపుకొని ఆహారంలో స్వీకరించండి. అప్పుడు అది బుధుడికి ప్రియమైన ఉపవాసం అవుతుంది. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి పెసరపప్పు అన్నం గనక స్వీకరించినట్లయితే అప్పుడు కూడా బుధుడి కర్కాటక సంక్రమణం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకోవడంతో పాటుగా ఈ సమయంలో వచ్చేటటువంటి బుధవారాలు ఎవరైనా సరే దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేసుకోండి. 5 ప్రదక్షిణలు గణపతి ఆలయంలో బుధవారం చేస్తే కూడా బుధుడి కర్కాటక సంక్రమణం యోగిస్తుంది. గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం పెట్టినా కూడా బుధుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రులై బుధుడి కర్కాటక సంక్రమణం వల్ల పూర్తిగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పు మీ రాశులకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, అనుకూల ఫలితాలు ఇస్తుందా, వ్యతిరేక ఫలితాలు ఇస్తుందా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పును బట్టి పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.